బెలీజ్ ఇది చిన్నదైన చాలా ప్రత్యేకమైనటువంటి చరిత్ర, ప్రకృతి అందాలు, విభిన్న సంస్కృతి కలిగిన దేశం. బెలీజ్ అనేది మధ్య అమెరికాలో ఉన్న ఒక దేశం. కానీ ఇది ఇతర భాషలు, ఇతర దేశాల కన్నా చాలానే ప్రత్యేకంగా ఉంటుంది. ఇంగ్లీష్ అధికార భాషగా చెప్పవచ్చు. అద్భుతమైన సముద్ర తీరాలు, మాయా నాగరికత అవశేషాలు అన్నీ కలిపి దీనిని అద్భుతంగా తయారు చేస్తాయి. ఈ వీడియోలో మనం బెలీజ్ చరిత్ర, సంస్కృతి మరియు భౌగోళిక విధానాలు, ప్రజల యొక్క జీవన విధానం, పర్యాటక విశేషాలు, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకుందాం. అయితే బెలీజ్ దేశం చాలా ప్రత్యేకమైనది. జాగ్రఫీ విషయంగా వస్తే బెలీజ్ దేశం తూర్పున కరేబియన్ సముద్రంతో సరిహద్దు పంచుకుంది. అదేవిధంగా పశ్చిమాన దక్షిణంగా గ్వాటిమాలా, ఉత్తరంగా మెక్సికోతో సరిహద్దులు పంచుకొని ఉంటుంది. ఈ దేశం మొత్తం సుమారు విస్తీర్ణం 22,966 చదరపు కిలోమీటర్లుగా ఉంటుంది. అంటే మన ఆంధ్రప్రదేశ్ కంటే చాలా చిన్నదిగా చెప్పవచ్చు. బెలీజ్లో తూర్పు వైపు ఉండే కరేబియన్ సముద్రం ఈ దేశానికి సముద్ర తీరానికి గొప్ప అందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక్కడ బీచ్లు, దీవులు, తిరుగునీటిలో కనిపించే జీవులు పర్యాటకులకు విశేషంగా ఆకర్షిస్తాయి. ఇక్కడ వాతావరణం ఉష్ణమండల వాతావరణానికి సంబంధించినదిగా ఉంటుంది. సంవత్సరం పొడవునా తేమతో కూడినటువంటి చల్లదనమైనటువంటి వాతావరణం ఉంటుంది. వేసవిలో తక్కువగా వేడి ఉంటుంది, కానీ తరచూ వర్షాలు పడతాయి. బెలీజ్లో అడవులు పెద్ద మొత్తంలో ఉన్నాయి. అడవుల్లో పెద్ద పెద్ద వృక్షాలు, అరుదైన జంతువులు, ఎగ్జాంపుల్ జగ్వార్, అదేవిధంగా టూకాన్ బర్డ్ వంటివి కనిపిస్తూ ఉంటాయి. ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గధామంగా చెప్పవచ్చు. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద బారియర్ రీఫ్కు నిలయంగా ఉంది. దీని పేరే బెలీజ్ బారియర్ రీఫ్. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం జరిగింది. ఇదే కాకుండా బెలీజ్లో చాలా నదులు ఉన్నాయి. ముఖ్యంగా బెలీజ్ నది చాలా ప్రసిద్ధమైనటువంటి నదిగా చెప్పవచ్చు. ఇది దేశం మధ్యలో భాగాన్ని దాటి సముద్రంలో కలుస్తూ ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే దేశాన్ని రెండుగా విడగొట్టి చాలా అద్భుతంగా ప్రవహిస్తూ ఉంటుంది ఈ నది. బెలీజ్ యొక్క చరిత్ర విషయానికి వస్తే బెలీజ్ చరిత్ర చాలా ప్రాచీనమైనది. ఇది మయా నాగరికతకు కేంద్రంగా పనిచేస్తుంది. సుమారు 1500 BCE నుంచి 900 CE వరకు మాయా ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. బెలీజ్లో కరోనకల్, అదేవిధంగా షుయాన్ చుయిచ్ వంటి లమానై వంటి మాయా నగరాలు ఉన్నాయి. ఇవి పురాతన కాలంలో శాస్త్ర, విజ్ఞానం, ఖగోళ శాస్త్రం, నిర్మాణ కళలో ఎంతో ప్రావీణ్యం ఉన్నటువంటి మయాన్ ప్రజల అద్భుత కళలకు నిదర్శనంగా నిలుస్తూ ఉంటాయి. 16వ శతాబ్దంలో స్పానిష్ కలనీకరణ యత్నాలు మొదలయ్యాయి. కానీ స్పానిష్ వారు బెలీజ్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోలేకపోయారు. 17వ శతాబ్ద కాలంలో బ్రిటిషు వాణిజ్యవేత్తలు మరియు కటాకారులు వీరందరూ కూడా బెలీజ్ ప్రాంతాన్ని స్థిరపడడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఇక బ్రిటిష్ సెటిలర్స్ బెలీజ్లోని అడవుల నుంచి విలువైన కలపను ఎగుమతి చేయడం ప్రారంభించారు. ఈ కాలంలో స్థానిక గరీఫునా, మాయా వంటి ఆఫ్రికన్ మూలాలు కల నాగరికతలు ఇక్కడ ఉన్నాయి. అయితే బెలీజ్ ప్రజలు చాలామంది చాలా కాల క్రితం చాలా విధాలుగా ఇబ్బందులు పడుతూ వచ్చారు. బెలీజ్ బ్రిటిష్ హోండరస్గా ప్రకటన చేయబడింది 1862లో. ఇది అధికారికంగా బ్రిటన్ కాలనీగా మారిపోయింది. అప్పుడు నుంచి ఇది బ్రిటన్ పాలనలోకి కొనసాగింది. 20వ శతాబ్ద కాలంలో స్వతంత్ర ఉద్యమాలు మొదలయ్యాయి. 1964లో బెలీజ్కు అంతర్గత స్వయం పాలన లభించింది. అంటే సెల్ఫ్ గవర్నమెంట్ రూల్గా పరిపాలన జరిగింది. 1981 సెప్టెంబర్ 21న బెలీజ్ బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందింది. ఇదే రోజు వారు తమ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు మరియు తమ దేశాన్ని స్వతంత్రంగా ప్రకటించారు. ఇప్పటికీ బ్రిటన్ రాణి మరియు రాజు బెలీజ్ యొక్క సంబోలిక నాయకుడిగా ఉంటారు. అంటే ముఖ్యమైన నాయకుడు కాదు, కానీ వెనుక నుంచి నడిపించే నాయకుడిగా ఇక్కడ ఉంటాడు. అంటే ఇది ఒక సాంఘిక రాజ్యాంగ వ్యవస్థగా కొనసాగుతూ వస్తోంది. ఈ విధానం మయాన్ కాలం నుంచి బ్రిటన్ పాలన వరకు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతూ వస్తోంది బెలీజ్ దేశం. బెలీజ్ ప్రజల సంస్కృతి ఎంతో వైవిధ్యభరితంగా ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా కియోల్, మాయా, గారిఫునా, మెస్టిజో, ఈస్ట్ ఇండియన్, చైనీస్ మరియు మిడిల్ ఈస్టర్న్ వలసదారులు నివసిస్తున్నారు.
ఈ మిశ్రమం బెలీజ్ సంస్కృతిని చాలా కలర్ఫుల్గా మార్చింది. బెలీజ్లో అధికార భాష ఇంగ్లీషు. ఇది మధ్య అమెరికాలో ఇంగ్లీష్ మాట్లాడే ఏకైక దేశం. అయితే ప్రజలందరూ ఇంగ్లీష్ మాట్లాడకుండా బెలీజ్ క్రియోల్, అదేవిధంగా స్పానిష్, మయాన్ భాషలు, ఇంకా గరీఫునా భాషలు కూడా మాట్లాడుతూ ఉంటారు. బెలీజ్లో ఉన్న మతపరమైనటువంటి భిన్నత కూడా ఒక గమనించదగ్గ విషయం. చాలామంది ప్రజలు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తూ ఉంటారు, ముఖ్యంగా రోమన్ క్యాథలిక్లు. కానీ హిందూ మతాన్ని చాలామంది అభివర్ణిస్తూ చాలామంది హిందూ మతం వైపు కూడా చూస్తూ ఉంటారు. ఇస్లాం మతం మరియు ఇతర మతాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సంగీతం మరియు నృత్యం బెలీజ్ ప్రజల జీవనశైలిలో భాగంగా ఉంటుంది. పుంతా, బుక్రోన్ వంటి నృత్యాలు ఇక్కడ మనం చూడవచ్చు. ఇక చాలా విషయాలు మాట్లాడుకుంటే బెలీజ్ యొక్క రాజధాని నగరం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేసెస్ ఉంటాయి. ముఖ్యంగా గ్రేట్ బ్లూ హోల్ అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక టూరిస్ట్ ప్లేస్గా చెప్పవచ్చు. ఇంకా బెలీజ్ బారియర్ రీఫ్, అంబా గిర్కే, అదేవిధంగా కాయ్ కుల్కర్, కెరర్కాల్, అదేవిధంగా షియోన్ ట్యూజ్ వంటి పీఠభూమి నగరం, లెమానాయ్ వంటి నగరాలు ఇక్కడ చూడదగ్గవి. ఇక బెలీజ్ జూ అనేది చాలా ప్రత్యేకమైనది. కాక్స్కాంబ్ బేసిన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇక్కడ చూడదగ్గ ప్రదేశాల్లో ఒకటిగా ఉంటుంది. ఇకపోతే బెలీజ్ నగరం యొక్క దాని యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది చిన్నదైన చాలా రంగాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా పర్యాటక రంగం, వ్యవసాయం మరియు సేవా రంగంపై ఆధారపడి ఉంటుంది. ముందుగా మాట్లాడుకుంటే పర్యాటక రంగం అనేది ఇది బెలీజ్ యొక్క ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంటుంది. బెలీజ్ అనేది ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఈ దేశాన్ని సందర్శిస్తూ ఉంటారు. బీచ్లు, మయాన్ సంస్కృతి, అదేవిధంగా అడవులు వంటివి ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు. ఇక్కడ సముద్ర క్రీడలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. పర్యాటకం బెలీజ్ యొక్క ఆర్థిక ఆదాయాన్ని పెంచుతూ ఉంటుంది. తర్వాత విషయానికి వస్తే వ్యవసాయం అనేది బెలీజ్ ప్రధాన ఎగుమతి చేసే వస్తువుల్లో చక్కెర, షీట్లల్ ఫలాలు అంటే లెమన్, ఆరెంజ్ ఫలాలు, అదేవిధంగా బనానాలు వంటివి ఇక్కడ చూడవచ్చు. చేపల పెంపకం కూడా ప్రత్యేకంగా వాణిజ్య రంగంలో ముఖ్య పాత్రగా పోషిస్తుంది. సముద్రపు తాటి, లబ్బర్లు లాంటి వస్తువులు విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఇక సేవా రంగంలో బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, టూరిజం సంబంధించిన సేవలు విదేశీ పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. బెలీజ్లో కొంతమంది విదేశీయులు తమకు ఇష్టమైన జీవనశైలిని గడపడానికి ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఇక్కడ జీవితం నిదానంగా, ప్రశాంతంగా సాగుతూ ఉంటుంది. ప్రజలు ఎక్కువగా సమాజాన్ని, కుటుంబాన్ని మక్కువగా చూస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, చేపలు పట్టేవారు, హస్తకళలతో జీవనం సాగిస్తున్న వారు చాలామంది ఉన్నారు. పట్టణాల్లో పర్యాటకం, చిన్న వ్యాపారాలు, సేవా రంగంపై చాలామంది ఆధారపడుతూ ఉంటారు. ఇక్కడ విద్యారంగం ఇప్పుడిప్పుడు పెరుగుతూ ఉంది. కానీ ఇంకా కొన్ని గ్రామాల ప్రాంతాల్లో సౌకర్యమైన విద్య అనేది లేదు. బెలీజ్ ప్రభుత్వం ఉచిత విద్యా పథకాన్ని ముందుకు తీసుకువచ్చింది. ఆరోగ్య రంగం ప్రాథమిక స్థాయిలో ఉంది. ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లు ఎక్కువగా పట్టణాల్లో ఉంటాయి. బెలీజ్ డాలర్ అనే కరెన్సీ ఇక్కడ చలామణిలో ఉంటుంది. ఇది యుఎస్ డాలర్కు సంబంధించిందిగా ఉంటుంది, కానీ ఇది ఒక యుఎస్డికి 2 బెలీజ్ డాలర్లతో సమానంగా ఉంటుంది. ఇక్కడ జీవన వ్యయం కొన్ని వస్తువులపై తక్కువ ఉంటే కొన్ని దిగుమతి వస్తువులపై ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆహారం, ఇల్లు, రవాణాపై చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అక్కడి ప్రజలు. బెలీజ్ ప్రజలు స్నేహపూర్వకంగా, సహాయకంగా ఉంటారు. చాలామంది ఎక్కువ మంది ప్రజలు బహుళ భాషలు మాట్లాడేవారు ఉంటే కొద్దిమంది బెలీజ్ భాష మాత్రమే మాట్లాడేవారు ఉంటారు. ఇక్కడ విదేశీయులు కూడా స్థిరపడడం గమనార్హంగా ఉంటుంది. ఇక మొదటి విషయం ఏమిటంటే బెలీజ్ విషయంలో చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. బెలీజ్ అనేది ఇంగ్లీషు అధికారికంగా మాట్లాడే భాషగా చూడవచ్చు. మధ్య అమెరికాలో ఏకైక దేశం ఏదైనా ఉందంటే అది బెలీజ్ దేశంగా చెప్పవచ్చు. చుట్టుపక్కల దేశాలన్నీ స్పానిష్ మాట్లాడే దేశాలే. ఇక్కడ ఈ దేశంలో మాత్రమే బెలీజ్ మాట్లాడుతూ ఉంటారు. బెలీజ్లో ట్రాఫిక్ సిగ్నల్స్ చాలా తక్కువగా ఉంటాయి. చిన్న దేశం కావడం వల్ల ట్రాఫిక్ కూడా తక్కువే. చాలా చోట్ల జంక్షన్ల వద్ద రోండో అబేట్లు మాత్రమే ఉంటాయి. బెలీజ్లో టెలివిజన్లు ఛానల్స్ కొన్నే ఉంటాయి.
అదేవిధంగా కొన్ని రేడియో మరియు సోషల్ మీడియా ప్రజల జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. బెలీజ్లో ఫుట్బాల్ చాలా ప్రజా ఆదరణ పొందినటువంటి ఆటగా చూడవచ్చు. అలాగే బాస్కెట్బాల్, సాఫ్ట్బాల్ మరియు క్రికెట్ కూడా కొంతమంది ఆడుతూ ఉంటారు. బెలీజు జంతు ప్రపంచం అద్భుతంగా ఉంటుంది. జాగ్వార్, టాఫిర్, టుకానో బర్డ్ వంటి అరుదైన జంతువులు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. బెలీజ్లోని గ్రేట్ బ్లూ హోల్ అనేది ప్రపంచంలోనే అత్యద్భుత డ్రైవింగ్ సైట్లలో ఒకటిగా చెప్పవచ్చు. ఇది అంతా రమణీయమైనటువంటి ప్రదేశంగా ఉంటుంది. బెలీజ్ దేశపు జనాభా కేవలం 4 లక్షల మందే పరిమితం. అంటే మన దేశంలో ఒక పట్టణం జనాభా ఉన్నంత మంది. కానీ విభిన్న సంస్కృతులు ఇక్కడ ఉండడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది ఈ నగరం, ఈ దేశం కూడా. బెలీజ్కు ప్రత్యేకమైన పండుగలు ఏవైనా ఉన్నాయంటే గారిఫూనా సెటిల్మెంట్ డే, బెలీజ్ డే, కార్నివాల్ వంటి ఫెస్టివల్స్ ఇక్కడ చూడవచ్చు. బెలీజ్ వంటకాల్లో రైస్ అండ్ బీన్స్ చాలా ముఖ్యంగా చూస్తాము ఇక్కడ. బెలీజ్ ప్రజలు చాలా స్నేహపూర్వకమైనటువంటి అభిప్రాయం కలిగి ఉంటారు. అదేవిధంగా చాలామంది దగ్గరగా మాట్లాడుతూ మంచి నడవడికతో ఉంటారు ఇక్కడి ప్రజలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.